సాఫ్ట్‌వేర్ అంటే చాలా ప్రెషర్ ఉంటదంటారు కదా! అలాంటి ప్రెషర్ ఉన్న జాబ్ ఇంకోటి చెప్పనా? ప్రైవేట్ స్కూల్‌లో టీచర్. ఇది ఎవరికీ తెలీదు. పొద్దున్న 9 గంటలకు స్కూల్ అయితే 8 గంటలకెళ్ళాలి. సాయంకాలం 5 గంటలకు స్కూల్ అయిపోతే ఈళ్ళు 6 గంటలకెళ్ళాలి. రోజుకి 8 పీరియడ్‌లు ఉండే రోజులు పోయినాయి. రోజుకి 10 పీరియడ్‌లొచ్చినాయి. 10 పీరియడ్‌లు కూడా నుంచునే చెప్పాలి. కనీసం కుర్చీ కూడా ఉండదు. 10 పీరియడ్‌లు నుంచొని చెప్పి సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత హమ్మయ్య! అని ఇంటికెళ్ళే టైంకి మీటింగ్ పెడతారు. సిలబస్‌లు ఎంతయినాయి? మార్కులు ఎన్నొత్తనాయి? ఫీజులు ఎంతమంది కట్టారు? ఇవి. ఫీజులు కట్టకపోతే గనక పేరెంట్స్ అందరికి ఫోన్ చేసి ఫీజులు కట్టించాలి. ఆ ప్రెషర్ కూడా టీచర్స్‌దే. ఇంత చేసి ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పిల్లలకి కాదు ప్రెషర్ టీచర్స్‌కే. ఎందుకంటే మార్కులు సరిగ్గా రాకపోతే మేనేజ్‌మెంట్, పేరెంట్స్ అందరూ పడేది టీచర్స్ మీద. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇప్పుడు ఉంటదండి అసలైన టాస్క్ క్యాంపెయినింగ్. అడ్మిషన్ ప్రెషర్. నిన్న కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్న అమ్మాయి ఫోన్ చేసి, "రాజా ఎవరైనా తెలిసినోళ్ళు అడ్మిషన్‌లు ఉంటే చెప్పవా ప్లీజ్ చాలా ప్రెషర్ ఉంది." అడ్మిషన్‌ల కోసం ఎండలో ఇంటింటికి వెళ్తుంటే పేరెంట్స్ టీచర్స్ వచ్చారనుకో, లోపలికి రండి అని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఫ్యాన్ ఏసి మంచిగానే మాట్లాడతారు. ఆళ్ళెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో స్కూల్ నుంచి వస్తారు. ఆళ్ళెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో స్కూల్ నుంచి వస్తారు. సేపటికి పేరెంట్స్‌కి కూడా విసుగొచ్చేద్ది. ఏవండీ ఎన్ని సార్లు వస్తారండి? ఎంతమంది వస్తారండి? అని విసుక్కుంటారు. ఇందులో ఆళ్ళ తప్పు కూడా లేదండి. ఏకధాటిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తా ఉంటే ఆళ్ళకి విసుగొస్తుంటది. అడ్మిషన్‌లు తేపోతే మేనేజ్‌మెంట్ ఊరుకోదు. తీరా ఇంత చేస్తే ఈళ్ళ సాలరీలు సాఫ్ట్‌వేరోళ్ళకొచ్చే సాలరీలో పావు వంతు కూడా ఉండవు. ఇదంతా చిన్న ప్రైవేట్ స్కూల్స్‌లో సంగతి. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్‌కెళ్లారంటే అక్కడ సాలరీస్ ఎక్కువుంటాయి. కానీ ఆళ్ళు సూర్యుడిని కూడా చూడరు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాన్ స్టాప్. అందరు మేనేజ్‌మెంట్‌లు అలా ఉంటారని కాదండి. 95% మేనేజ్‌మెంట్‌లు నేను చెప్పినట్టే ఉన్నారు. ఇన్ని ప్రెషర్స్ తట్టుకొని కూడా సహనంగా ఉండే టీచర్స్‌కి హ్యాట్స్ ఆఫ్.